అరే ఏంటబ్బా ఇది ఉన్నట్టుండి వాన పడుతుంది. అరే నాకు ఉండటానికి ఇల్లు కూడా లేదబ్బా. అసలే నేను ఈ సిటీలో చాలా పేదవాడిని. ఈ సైకిల్ గీట మా తాతది అనమాట, నాది మా నాన్నది కూడా కాదు. అయ్యయ్యో, మనకు ఉండటానికి ఇల్లు కూడా లేదే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దామబ్బా. అదిగోండి పక్కనైతే రైల్వే స్టేషన్ అయితే ఉంది. ఆ స్టేషన్ కాడికి వెళ్ళి తలదాచుకుందామండి. ఇంకా ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే అమ్మాయి స్టేషన్ కాడికి అయితే వచ్చేసాం. మనమే ఏదో ఒక పని చూసుకోవాలి. ఇంత పెద్దగా అయ్యా ఇక పని చేసుకోవచ్చు. 18+ కాబట్టి మనం ఏదో ఒక పని చేసుకోవచ్చు. ఈ వాన తగ్గితే త్వరగా మనమైతే వెళ్ళిపోదాం. అమ్మయ్య, వాన ఎప్పుడు తగ్గుతుందో అమ్మయ్య అనుకునేటప్పుడు వాన తగ్గిపోయి ఎండ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మనమైతే వెళ్ళిపోయి అయితే ఏదో పని అయితే వెతుక్కుందాం. ఇప్పుడు ఎటు వెళ్దాం, అటు రోడ్డు మీదకి అయితే వెళ్ళి ఏదో ఒక పని అయితే చూసుకుందాం. మీరైతే లైక్ చేసుకొని గట్టిగా కోరుకొని నాకు ఏదో ఒక పని దొరకాలని చెప్పి, అప్పుడైతే మనం డబ్బులు బాగా వస్తే మనం మంచిగా ఒక ఇల్లు కట్టుకుందాం, ఒక కారు కొందాం, తిరగడానికి బండి కూడా తీసుకుందాం. కాబట్టి మీరైతే ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనమైతే వెళ్ళిపోదాం పదండి. రోడ్డు మీదకి వెళ్ళిపోయి మనమైతే ఇక్కడైతే పార్క్ ఉంది. ఈ పార్కులకు అయితే వెళ్ళిపోయి అయితే చూద్దాం మనకేమైనా దొరుకుతాయేమో. మేబీ మన ఒక బండి దొరికిన పండ్లు అమ్ముకుంటా రోడ్డు మీద. నేను ఏం చేస్తాం, ఏమిదో ఒకటి చేసుకోవాలి కదా బతకనికి. అయ్యో సైకిల్ లేచిపోతుంది. ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసుకోండి అబ్బా. ఛానల్కి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే సైకిళ్ళు పార్కులకు రావచ్చు, ఆటో ఇక్కడ ఉంది ఏంది. ఒకసారి అయితే దిగి చూద్దాం. ఆటో ఎవరబ్బా ఇక్కడ పెట్టింది? ఆటో ఇక్కడ ఉండకూడదే. అరే అరే దీనికి తాళం కూడా ఉంది. గైస్ మనమైతే ఈ బండిని అయితే తీసుకుందాం. ఆ దేవుడే నా కోసం పంపించాడు అనుకుంటా. చూడండి ఎంత బాగుందో. ఒక టైర్ గిట ఖరాబ్ అవ్వాల. కొత్త ఆటో ఇంత ఇట్లా ఎవరు పెడతారు ఇక్కడ. ఆ దేవుడే నా కోసం పంపించారు. మీరైతే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు, అందుకే నాకు ఈ ఆటో వచ్చింది. ఇంకా మనమైతే ఈ ఆటో తీసుకొని అయితే వాడుకుందాం. ఇక వాడుకొని అయితే మనం రాత్రి పగలు కష్టపడి ఒక ఇల్లు అయితే కొనుక్కుందాం. అలా కష్టపడి ఇక మీరైతే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాగైనా మనం కష్టపడి ఇక ఇల్లు అయితే కొనుక్కుందాం. మీరైతే లైక్ చేయండి. ఇక మనమైతే రోడ్డు మీదకి అయితే ఎంట్రీ అయితే అయిపోయాం. ఇక రోడ్డు మీదకి అయితే వచ్చేసా కాబట్టి చూద్దాం మనకేమన్నా ఫస్ట్ కస్టమర్ ఎవరైతే వస్తారో చూద్దాం. మనమైతే చాలా పైసలు సంపాదించాలి. ఈ కస్టమర్ని అయితే అడుగుదాం. ఆగండి, దిగి అయితే ఇప్పుడు అడుగుదాం. సార్ ఎక్కడికి వెళ్తున్నాను సార్? నేను డ్రాప్ చేస్తాను, నేను ఆటో అబ్బాయిని. నాకు ఆటో ఏమొద్దు బాపు, నేను వెళ్ళేది పార్కులకి. అలాగే సార్, ఓకే సార్. మన సార్ అయితే వెళ్ళేది పార్కులకి అంట, ఆటో వద్దంటుండు. కాబట్టి అయితే మనమైతే ఇప్పుడైతే వెళ్ళిపోయి ఇంకో కస్టమర్ని అయితే వెతుకుదాం. ఇక మనమైతే కష్టపడాల్సిన సమయం అయితే వచ్చింది. ఇక మనం కష్టపడుతూ చాలా పైసలు సంపాదించాలి గాయస్. ఎలాగైనా మనమైతే ఆగండి, కస్టమర్ అయితే ఎక్కించుకుందాం. సార్ ఎక్కడికి వెళ్ళాలి సార్? ఓకే, సినిమా థియేటర్కి నేను తీసుకెళ్తా. మన సార్ అయితే సినిమా థియేటర్కి వెళ్ళాలన్నాడు, పక్కనే ఉంది కాబట్టి ఒక 50 రూపాయలు అయితే అడిగా. ఇదిగోండి ఇక్కడే ఉంది ఈ సినిమా థియేటర్ అనమాట. ఈ సినిమా థియేటర్ వెనక అనమాట. నేనైతే వెనక దింపేస్తున్నా, ఎందుకంటే ఇంకా రోడ్డు మీద చాలా కస్టమర్స్ ఉన్నారు. ఇక వాళ్ళని అయితే తీసుకెళ్ళాలి కదా. నేనైతే ఈ కస్టమర్ దగ్గరికి అయితే వచ్చా. ఈ కస్టమర్ దగ్గరికి వచ్చి ఈ కస్టమర్ని అయితే ఎక్కించుకొని అయితే నేనైతే తీసుకెళ్తాను. ఇక హలో గాయస్, నేనైతే చాలా రోజులు కష్టపడి ఇల్లు అయితే కొనుక్కున్నా ఈ సిటీలో. ఇది అయితే ఇల్లు చాలా బాగుంది. ముందులో అయితే స్విమ్మింగ్ పూల్ అయితే ఉందన్నమాట. ఇక అందుకని చెప్పి ఇదైతే చాలా పెద్దగా ఉంది. అందుకని చెప్పేసి నేను అయితే కొనుక్కున్నా. చూడండి నేను అలాగే కష్టపడి ఒక కారు, ఒక బండి, ఇది చూడండి ఎన్ని కార్లు కొన్నానో. ఫస్ట్ ఒక చిన్న బ్లూ కలర్ ఈ కారు కొన్నా అనమాట. ఆ కారు కొన్న తర్వాత దాన్ని అయితే లాంగ్ డ్రైవ్స్ కార్లో అయితే పెట్టాను. ఇక అలా కిరాయికి ఇస్తూ ఇలా పెద్దగా అయితే అయిపోయిందనమాట. చూడండి ఎన్ని కార్లు, పెద్ద కార్లు అయితే కొన్నా. ఇవన్నీ ట్యాక్సీలకు అయితే నడుపుతూ ఉన్నమాట. డ్రైవర్లను పెట్టించి నడిపిస్తాను అనమాట. చూడవచ్చు అక్కడ ఉంది. ఒకప్పుడు నాకే ఫుడ్ లేదు, కానీ నీకు కుక్కని గిట్ట సాదుకుంటున్నా. ఈ స్టేజ్కి వచ్చా అంటే దానికి ఆటోనే కారణం. ఆటో నడుపుకొని అయితే నేను చాలా సంవత్సరాలు కష్టపడ్డా. దగ్గర 5 సంవత్సరాలు కష్టపడి కార్లు ఇవన్నీ అయితే ల్యాండ్ అంతా కొనేసా ఒకటేసారి. ఇక మనమైతే ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ చేసేసాం. ఇక ఇంత దూరం తీసుకొచ్చిన మన ఆటోనైతే మర్చిపోతానా, అందుకే గ్యారేజ్లో దాపెట్టేసా. ఇక్కడైతే దుమ్ము కూడా పట్టదు. చూడండి అసలు స్టార్టింగ్ మనకి ఎలా వచ్చిందో ఇక్కడ సేమ్ అలానే ఉంది. ఇంత క్రాచ్ గిట్ ఏం లేదు ఇంటర్వ్యూలోకి వెళ్ళి. ఇక
చూడండి అసలు ఎంత మంచిగా తయారు చేశాను నేను. అలానే ఉంచిన, ఇక మాడిఫై ఏం చేయలేదు ఆటోని. చూసుకోవచ్చు మీరు. ఇక మన కార్ కలెక్షన్ అయితే ఇదనమాట. ఇంకా మీరైతే ఎవరైతే లైక్ చేసుకొని అందులో వీడియోని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మన ఇంట్లోకి వెళ్ళి ఇల్లు అయితే చూపిస్తా పదండి. మీరు ఇల్లు బయటకు వెళ్ళి చూసారు కదా, లోపలికి వెళ్ళి చూపిస్తాను. చూడండి, ఎంట్రీతోనే పైకి అయితే స్టెప్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇలా ఎక్కేసి వెళ్ళిపోవాలి. నేనైతే దగ్గర 5 years అయితే కష్టపడ్డానబ్బా. 5 years కష్టపడ్డందుకు నాకైతే నేనైతే సొంతంగా అయితే ఇల్లు కట్టుకున్నా. నన్ను అడిగితే మీరు ఇట్లా కష్టపడండి, కష్టపడి చదువుకోండి. ఫస్ట్ చదువుకొని మంచిగా జాబ్ చేయండి. జాబ్ ఒకవేళ చదువుతో పాటు మీరు ఇంకేదైనా స్కిల్స్ ఇట్లా నేర్చుకోవాలి. చదువు ఒకటే కాదు, మీరు చదువుకుంటూ వేరే ఏదైనా నేర్చుకోండి. మంచి కోర్స్ యూట్యూబ్లో ఎడిటింగ్ ఏదో ఒకటి నేర్చుకోండి మంచిగా. ఓకేనా? ఇక పిల్లలు మీరైతే లైక్ చేసుకోండి. చూడండి, మనకైతే ఫస్ట్ అయితే ఇక్కడే దొరికింది ఆటో. నేనైతే ఈ ప్లేస్ని అస్సలు మర్చిపోలేను. మనం ఇంత దూరం తీసుకొచ్చింది కదా ప్లేస్, అసలు దాన్ని ఎలా మర్చిపోతానబ్బా నేను. చూసుకోవచ్చు, మనకైతే ఈ పార్క్ అయితే అదృష్టం అయితే వచ్చింది. ఈ పార్క్తో మనకి అసలు మామూలు అదృష్టం కాదు. ఇంతగానో అదృష్టం వస్తుంది అనుకోలేదు. చూసుకోండి, నేను ఒకప్పుడు పోలీస్ స్టేషన్లకి అయితే చాలాసార్లు వెళ్ళాను. ఇప్పుడు వాళ్ళే నా కోసం మామూలు కోసం వస్తారు, పోలీస్ వాళ్ళు. హహా, అట్లా ఉంటుంది మనతోనే. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను అసలు నాకే నమ్మబుద్ధి కావట్లేదు, నేనే ఇది అని. చూడండి, ఆ కారే 15 లక్షలు. నా కాడ అసలు 2 రూపాయలు గిట్ట లేని సిచ్యువేషన్ నుంచి 15 లక్షలు సంపాదించా. దానికి ఆటోనే కారణం. కాబట్టి మీరు చదువుకుంటూ ఇంకేదో స్కిల్స్ నేర్చుకోండి మంచిగా, మీకే బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైతే లైక్ చేసుకోలేదో లైక్ చేసుకొని మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇంకా ఎవరైతే లైక్ చేసుకొని అందరూ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే పదండి, ఇందాక మీరైతే ఇల్లు చూడలేదు కదా, ఇప్పుడైతే మీకు ఇల్లు చూపిస్తాను నేను. పదండి, మీకు అసలు ఇందాక ఇల్లు చూడలే కాబట్టి ఇప్పుడైతే ఇల్లు చూపిస్తా. అయ్యో, అలాగే వాన కూడా పడుతుంది. ఇంకోండి, మొత్తానికైతే మనమైతే గరాజ్లో అయితే పెట్టేసాం. చూసుకోవచ్చు మీరు. అండ్ ఇదిగోండి, ఇది కింద అనమాట బెడ్రూమ్ అనమాట మా మామది. ఇదిగోండి, ఇలా ఉంటుంది మొత్తం కింద అయితే. ఇక చూస్తున్న వారు వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో చూసుకున్నాం. ఇంకా నెక్స్ట్ అయితే నా పెళ్ళి అనమాట. నా పెళ్ళికి మంచి అమ్మాయితో చూసుకొని పెళ్ళి చేసుకుంటా. మీరైతే ఎవరైతే లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. ఉంటాను మళ్ళీ. బాయ్ బాయ్, టేక్ కేర్.